అత్యంత తెలివైన మోసగాళ్ళు, నేరగాళ్ళు వీళ్ళు. ఒక్క తెలుగు సినిమా మాత్రమే కాదు, మొత్తం ఏ సినిమా విడుదలైనా చాలు వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తారు. ఇలాంటి సైబర్ క్రిమినల్స్ని పోలీసులు అరెస్టు చేశారు. మరి దీంతో తెలుగు ఇండస్ట్రీకి పట్టిన పైరసీ పీడ వదిలినట్లేనా? అసలు ఇంతగా పైరసీ చేయడానికి ఈ నేరగాళ్ళు అనుసరిస్తూ ఉన్న పద్ధతులు ఏంటి? వయసు 22 ఇంటి చుట్టూ 22 కెమెరాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కలిగించిన నష్టం 15,000 కోట్లు. ఒక్క తెలుగు సినిమాలనే కాదు, ప్రపంచంలో ఏ సినిమా విడుదలైనా వెంటనే పైరసీ అయిపోయి వెబ్సైట్లలో ప్రత్యక్షమవడానికి కారణమేంటో హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ కమిషనర్ బయటపెట్టడంతో నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ has been used by the accused for injecting into the server. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఎక్కడో ఏ దేశంలోనో బిట్ కాయిన్ల ట్రేడింగ్ ఇక్కడ సిటీలోని వ్యక్తికి చేరడం తప్పేం కాదనుకునే వారికి ఇదో షాక్. ఎందుకంటే ఎక్కడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఈ పైరసీ దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం చాలా తెలివైన యువకులే పాల్పడడం ఇందులోని కాంప్లెక్సిటీని తెలియచేస్తోంది. గతంలో అంటే సినిమా రీళ్ల ద్వారా థియేటర్లలో సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడు డిజిటల్ కాపీ కావడంతో అసలు పైరసీ ఎక్కడవుతుందంటే ఏదో మొబైల్స్ ద్వారానో, లేదంటే మనుషులు లేని హాళ్లలో కెమెరాల ద్వారానో పైరసీ జరుగుతుంది అనుకునేవారు. షర్ట్ జేబులు, పాప్కార్న్ డబ్బాల్లో కెమెరాలు పెట్టి మూవీ షూట్ చేస్తారు. అయితే అవి ఒక్కటే కాదు. పోలీసులు పట్టుకున్న జానా కిరణ్ కుమార్ విషయమే తీసుకుంటే జావా, పైథాన్ లాంగ్వేజ్లను తయారు చేసి సినిమాలు విడుదలయ్యే మాధ్యమాలైన యుఎఫ్ఓ క్యూబ్ సర్వర్లలో చొరబడేవాడు. అక్కడి నుంచి డైరెక్ట్ గా హై క్వాలిటీ, హై డెఫినిషన్ సినిమాలను పైరసీ చేసి కొన్ని సైట్లలో అప్లోడ్ చేస్తారు. ఈ అప్లోడ్ చేసే సైట్లలో బెట్టింగ్ యాప్స్ యాడ్ చేస్తారు. తద్వారా సినిమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రచారం కూడా సాగేది. అలా వచ్చిన డబ్బే బిట్ కాయిన్ల రూపంలో ఈ పైరసీ దొంగలకు అందుతూ ఉండేది. పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ జానా కిరణ్ కుమార్ కు డబ్బులు పంపడం, డాలర్లుగా మార్చడం అనేది బీహార్లో ఉన్న అశ్విన్ కుమార్ చేసేవాడు. డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము, $800 పర్ మూవీ బిట్ కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా దాన్ని బ్రేక్ చేసేందుకు ఈ సైబర్ క్రిమినల్స్ రెడీగా ఉంటారు. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఏదో 2 గంటల ఆనందం కోసం సినిమా చూస్తున్నామనుకుంటూ తిరిగి ఆ వలయంలో చిక్కుకుపోతే చాలా సమస్యలు వస్తాయని వ్యూయర్స్ కూడా గుర్తించాలంటారాయన. సినిమా రిలీజ్ రోజు మాకు HD వచ్చింది చూడండి అని మాకే పంపిస్తున్నారు. సో దాన్ని మేము కంట్రోల్ చేయడానికి రాజ్ కుమార్ లాంటి మాకు ఛాంబర్లో యాంటీ పైరసీ సెల్ ఉంది. దాని ద్వారా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ టెక్నాలజీ వస్తూ ఉంది. దాన్ని ఎలా మేము రీచ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు AI ద్వారా ఏమైనా చేయగలుగుతామా? ఒక సైడ్ వర్క్ జరుగుతూనే ఉంది. బట్ మనం 10 ఆలోచిస్తే వాడు 100 ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. ఎందుకు? ఆయన బ్రెయిన్ దానిపైనే ఉంటుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ సైబర్ క్రిమినల్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు, గవర్నమెంట్ వెబ్సైట్లను హ్యాక్ చేయడం, డిజిటల్ మార్కెటింగ్ సంస్థల వివరాలు కూడా తెలుసుకోవడం. అందుకే అంటారు ఆయన ఐడల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్ షాప్ అని. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు. ఆ మధ్య మీకు తెలుసా, తెలంగాణ వెబ్సైట్స్ అన్ని కూడా డౌన్ అయ్యాయి. మా తెలంగాణ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ
డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నది ఈ కొందరినే. ఇంకా ఇలాంటి వారు దేశంలో చాలా మంది ఉన్నారు అనేది సుస్పష్టం. అందుకే సినిమాలు రిలీజ్ అయిన తొలి గంటలోనే ఇంటర్నెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి.